చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చార్వాక చారిటబుల్ వృద్ధాశ్రమానికి కేటాయించిన స్థలంలోనే ఆశ్రమాన్ని నిర్మించాలని, ఆ స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టవద్దని చార్వాక చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల వృద్ధులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు కాగా పనులకు పూనుకోగా ఆశ్రమ ప్రాంగణంలోనే చార్వాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించవద్దని కోరుతూ దీక్ష చేపట్టగా అధికారులు వచ్చి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధుల ఆశ్రమానికి కేటాయించిన స్థలంలో అదే స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్లో నిర్మించకుండా మరో స్థానంలో నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. అదే స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు హద్దులు పాతే ప్రయత్నం చేయగా ట్రస్ట్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని అధికారులను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పునరాలోచించి వృద్ధులకు కేటాయించిన ఆశ్రమంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించవద్దని, నిర్మిస్తే ఊరుకోమని మళ్లీ నిరసన దీక్షకు పూనుకుంటామని చార్వాక చారిటబుల్ ట్రస్ట్ హెచ్చరించింది. వృద్ధుల ఆశ్రమానికి కేటాయించిన స్థలంలో పనులు చేయిస్తే ఉద్యమానికి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ గద్దామని మేము టైం తీసుకున్నాం సార్ వీళ్ళతోటి. ఎంపీడీసీఎల్ ఆయన కన్స్ట్రక్షన్ ఏడీ అట అనిల్ సార్ అట, ఆయన దగ్గర టైం తీసుకున్నాం. ఇక్కడనే మొన్న టైం తీసుకుంటే 20 రోజులు టైం ఇస్తా, 21వ రోజు మీకు ఎట్లాంటి ఆర్డర్ రాకపోతే, మీరు ఎట్లాంటి పని చేసుకోకపోతే మాత్రం మేము వచ్చి మిషన్లతోటి పని చేస్తా అని చెప్పిండు. చెప్పితే 20 రోజులు టైం ఇవ్వండి సార్, ఖచ్చితంగా అధికారులను కలుస్తాం, స్థానిక ఎమ్మెల్యే గారిని కలుస్తామని చెప్పిండు. మళ్ళీ 20 రోజులు అన్నది 2 రోజులు కూడా. రైట్. ఈరోజు చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని చార్వాక వృద్ధాశ్రమ స్థలంలో ఇక్కడ ట్రస్టు జాగలో చార్వాక వృద్ధుల సంఘం సభ్యులు, పెద్ద మనుషులు, మహిళా సభ్యురాళ్ళు అందరం కూడా ఇక్కడ దీక్షకు కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మరి గత మే నెలలో ఇక్కడ చందుర్తి ఎంఆర్ఓ గారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి మరి ఏదైతే మేము అప్పుడు ఈ స్థలాన్ని సబ్స్టేషన్ కోసము కేటాయిస్తున్నాము, ఇక్కడ సబ్స్టేషన్ కోసము మేము స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పినప్పుడు మా వృద్ధుల సంఘం తరపున అందరం కూడా వ్యతిరేకించడం జరిగింది. మా చైర్మన్ గారితో సహా వ్యతిరేకించి మరి ఇది కరెక్ట్ కాదు, మరి గత ప్రభుత్వం 2017లో ఇక్కడ వృద్ధాశ్రమం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మరి కేటాయించిన స్థలంలో వేరొక నిర్మాణాన్ని చేపట్టడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోము అని ఆ రోజు మరి తేట తెల్లంగా చెప్పడం జరిగింది. అయినా గాని వినక ఇక్కడ ఈ స్థలంలో ఇదే ప్లేస్ లో మరి అప్పుడు అధికారులు వచ్చి ముగ్గు పోయడం, దారాలు పట్టడం జరిగితే దాన్ని అడ్డుకొని ఇక్కడనే మేము 5వ నెలలో ఇక్కడ దీక్షకు కూర్చోవడం జరిగింది. వృద్ధుల అందరి ఆమోదంతో వృద్ధులందరం కూడా వృద్ధుల సమక్షంలో కూర్చోవడం జరిగింది. అప్పుడు మరి 4 రోజుల దీక్ష తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు మరి స్పందించి స్థానిక ఎంఆర్ఓ గారిని ఇక్కడికి పంపించి మరి మీ వృద్ధుల ఆశ్రమం స్థలానికి ఎట్టి పరిస్థితుల్లో డోకా ఉండదు, మరి ఈ స్థలంలో ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టబోము, ఇక నుండి మీకు బౌండరీస్ పెట్టి హద్దులు పెట్టించి మీ స్థలాన్ని 5 ఎకరాల స్థలం మీకు అప్పచెప్తామని ఆన్లైన్ లో కూడా రికార్డు చేయిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద నమ్మి మరి అధికారులను నమ్మి స్థానిక ఎమ్మెల్యే గారిని నమ్మి దీక్షను విరమించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లాంటి మరి ఇక్కడ నిర్మాణం గురించి గాని సబ్స్టేషన్ గురించి గాని ఎవరు కూడా వచ్చిన దాఖలాలు లేవు. మళ్లీ నిన్నగాక మొన్న ఇక్కడికి ఈ సబ్స్టేషన్ నిర్మాణం కోసం మళ్లీ అధికారులు రావడం జరిగింది. వస్తే వాళ్లకు మేము మరి మాకున్న హక్కుల ప్రకారం, మాకున్న పట్టా ప్రకారం మేము అధికారులను సంప్రదిస్తాం, మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము మళ్లీ తీసుకెళ్తామని మేము వారికి చెప్పినాం. చెప్పితే 20 రోజుల టైం ఇస్తాం మీకు, మీరు ఈ 20 రోజులలో మీరు పరిష్కారం చేసుకోండి అని వాళ్ళు చెప్పడంతో సరే అని మేము సమయం తీసుకోవడం జరిగింది. కానీ ఇంతలోనే 20 రోజులు సమయం ఇచ్చి మళ్లీ ఇప్పుడే 2 రోజులకే మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో చార్వాక ట్రస్ట్ మనం వెనుక చూస్తే ఉంటది, దాని ముంగట్నే ఇక్కడనే మా ట్రస్ట్ ముంగట్నే తీసుకొచ్చి ఇక్కడ మొత్తం పొక్కలు తీయడం జరిగింది. జేసీబీ పొక్కలు నిర్మాణం కోసం జేసీబీ తోటి పొక్కలు తీసి మరిగో ఇప్పుడు బోర్ వేయడానికి ఆ వాహనాలను తీసుకొని రావడం జరిగింది. బోర్వెల్ బండిని తెప్పించి బోరేద్దామని ప్రయత్నం చేస్తే అడ్డుకొని మళ్లీ మేము ఇక్కడ వృద్ధులము మరియు ట్రస్ట్ మెంబర్లం అందరం కూడా మళ్లీ దీక్ష కూర్చోవడం జరిగింది. ఇక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే గారి మాటకు విలువ లేదా, మరి ఇక్కడ ఎంఆర్ఓ గారి మాటకు విలువ లేదా, ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదా,
ప్రభుత్వం ఇచ్చిన పట్టాను ప్రభుత్వమే గుంజుకుంటదా? వృద్ధుల కోసము కేటాయించిన స్థలంలో ఇవాళ ఎన్పీటీసీఎల్ వారికి సబ్ స్టేషన్ కోసం కేటాయించడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా మేము ఆవేదన వెలిబుస్తూ ఉన్నాం. ఇక్కడ లింగంపేటలో మరి 20 ఎకరాల ప్రభుత్వ స్థలము వేరే దగ్గర ఉంది అని చెప్పినారు. అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు తీర్మానం చేసి వేరే దగ్గర స్థలం ఉంది అని వారు తీర్మానం అప్పచెప్పినా గాని ఈ అధికారులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా అన్యాయంగా ఈ స్థలంలో వృద్ధులకు కేటాయించిన స్థలంలో కావాలని ఒక రాజకీయ కుట్రలు వృద్ధుల సంఘం మీద రాజకీయ కుట్రలు చేసి ఇక్కడికి వచ్చి సబ్ స్టేషన్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. గ్రామాన నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటాం. మరి ఈ నిరసనను ఈ దీక్షను ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం గాని ఈ అధికారులు గాని ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని వృద్ధుల సంఘం తరపున చార్వాక ట్రస్ట్ తరపున మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాటను కాపాడుకోండి. ఎమ్మెల్యే గారు దయచేసి మేము విజ్ఞప్తి